హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ససిరేఖ. ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ క్లాసెస్ అండి. మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాము. కొన్ని ఇంతకు ముందు చెప్పాం కదా, ఒక 7-8. సో ఆ తర్వాత మిగతా కంటిన్యూ చేద్దాం. ఈరోజు క్లాస్లో వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అండి. బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా మనకి షార్ట్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్, అలాగే 3/4 హ్యాండ్స్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి, మెజర్మెంట్స్తో ఎలా తీసుకోవాలి, అలాగే ఏదైనా ఆది డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలో ఈరోజు అన్ని విధాలుగా మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో అది కూడా పేపర్ మీద చూపిస్తున్నానండి ఈరోజు. సో ఫస్ట్ అయితే కొన్ని న్యూస్ పేపర్ తీసుకోండి. నేనైతే న్యూస్ పేపర్లో చెప్తున్నాను, మీకు ఎలా వస్తే అలా తీసుకోండి. సో ఫస్ట్ ఏం లేదు, ఎప్పుడైనా ఏ హ్యాండ్స్ అయినా అండి, డ్రెస్కి మనం ఏ హ్యాండ్స్ అయినా కట్ చేసుకొని చూడండి. ఇలాగా ఫస్ట్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ క్లోజ్డ్ అనేది మన వైపు ఉండాలి ఎప్పుడైనా. సో ఇలా చూడండి, ఇలా ఇంకొకసారి అనమాట ఇలా 4 లేయర్స్గా ఫోల్డ్ చేసుకోవాలి 2 హ్యాండ్స్కి. సో మీరు అప్పుడు ఏం చూసుకోవాలంటే ఆర్మ్ హోల్ అండి, మన ఆర్మ్ హోల్ సైజ్ చూసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ 8 ఉంది అనుకోండి, చూడండి మనకి ఇది సరిపోదు, ఇంకా ఎక్స్ట్రాగా మనకు ఖర్చు కూడా కావాలి. ఇలా సరిపోనప్పుడు అంటే అందరికి ఇదే పెడితే సరిపోవాలని లేదు కదా, చిన్నపిల్లలకి ఒకవేళ 5 ఆర్మ్ హోల్ ఉంది సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆర్మ్ హోల్ తక్కువ ఉందనుకోండి, ఒక 5 ఉందనుకోండి, ఇంతవరకు వస్తుంది, ఇది ఖర్చుకుపోతుంది కాబట్టి సరిపోతుంది. కానీ పెద్దవాళ్ళకైతే ఇలా సరిపోదు. మీరు ఇలా వేసుకున్నప్పుడు ఇలా క్లాత్ సరిపోయిందా లేదా కూడా చూసుకోవాలి ఫస్ట్. సో ఇలా సరిపోనప్పుడు ఈ లేయర్ ఇలా తీసేయండి. ఇప్పుడు ఇది డబుల్ ఫ్లోర్ ఉంది కదా, ఈ డబుల్ ఫోల్డింగ్ ని మనం ఇలా తిప్పి ఇలా కూడా వేసుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అలాగా. చూడండి ఇలాగా. సో ఇప్పుడు చూడండి మనం ఇలా, సో ఫస్ట్ ఇలా 4 లేయర్స్ గా ఉండాలండి. మనం ఎటు ఫోల్డింగ్ చేసామనేది కాదు. సో ఇలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది క్లోజ్డ్ అనేది మన వైపు ఉండాలి, ఇలా ఓపెన్ అనేది ఇటువైపు ఉండాలి. సో ఇప్పుడు ఒక ఎడ్జ్ నేమో హ్యాండ్ వైపు, హ్యాండ్ లూజ్ తీసుకోవాలి, ఒకవైపు ఇలా ఆర్మ్ హోల్ తీసుకోవాలి. సో ఫస్ట్ మీరు అందరు అడిగేది ఏంటంటే నార్మల్ గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి. ఇప్పుడు మీ హ్యాండ్ లెంత్ చూద్దాం. ఫస్ట్ 6 ఇంచెస్ లెంత్ అనుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక లైన్ లాగా డ్రా చేసుకోండి. ఇక్కడ మీరు హ్యాండ్కి ఎదురు పట్టి వేసుకుంటున్నారా, ఈ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ ఇది సరిపోతుంది. అలా కాకుండా ఇదే క్లాత్ ని మీరు ఇలా ఫోల్డ్ చేసి లోపలికి కుట్టుకుంటాము హ్యాండ్కి అంటే, మీరు ఎంతైతే ఫోల్డ్ చేస్తున్నారో అంత క్లాత్ ఇలా ఎక్స్ట్రాగా వదిలేసుకోండి. అలా కాకుండా ఓన్లీ కొంచెం ఎదురు పట్టి వేస్తాము హెమ్మింగ్ చేసుకోవడానికి, ఇలా కొంచెం పెట్టుకోండి. అలా పెట్టుకొని మీరు ఎక్కడికైతే ఇలా ఫోల్డింగ్ చేసుకునే పని అయితే ఇక్కడి నుంచి, లేదు మనం ఎదురు పట్టి వేసుకునేదైతే ఇక్కడి నుంచి మీరు లెంత్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ నేను ఇక్కడి నుంచి పెడుతున్నాను, ఎదురు పట్టి వేసే విధంగా 6 ఇంచెస్ అనమాట. చూడండి, 6 ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. చూడండి, ఇలా మార్కింగ్ పెట్టుకుని ఊరికి ఇలా ఒక లైన్ కొట్టుకోండి. ఇంత దూరం అని ఏం లేదు, మీరు నార్మల్గా ఆది బ్లౌజ్ ఏం లేకుండా టేప్తో పెట్టుకోవాలి, లెంత్ విడ్త్ అన్నీ అయితే అని. సో ఇలా చూడండి, మార్క్ పెట్టుకున్నాం కదా, ఇలా ఒక 4-5 ఇంచెస్ డిస్టెన్స్ లో ఇలా ఒక మార్క్ పెట్టుకోండి. ఈ డిస్టెన్స్ లో ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఒక 3 ఇంచెస్ లేదా 2.5-2 ఇంచెస్, అది బాగా పెద్దగా లావుగా ఉన్న హ్యాండ్ అయితే 3 ఇంచెస్ డౌన్ చేసుకోవచ్చు అండి. జస్ట్ నార్మల్ లార్జ్ సైజ్ వరకు, ఎక్సెల్ సైజ్ వరకు అయితే 2 ఇంచెస్ వరకు ఇలా ఒక మార్క్ పెట్టుకోండి. ఈ మార్క్ ఏంటంటే మనం హ్యాండ్ షేప్ తీయడానికి. చూడండి, ఇక్కడ నుంచి ఏదైతే మనం ఇక్కడ పెట్టాం కదా, సో ఇక్కడ నుంచి ఈ షేప్ వరకు ఇలా తీసుకోండి. ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి మనం. చూడండి, ఇది అనేది మనకి డౌన్ కనమాట. చూడండి ఇలా. సో ఇప్పుడు ఇలా పెట్టారు కదా, తర్వాత ఏం చేయాలంటే హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. ఎప్పుడైనా హ్యాండ్ లూజ్ చూడండి, ఇది 5 ఇంచెస్ ఇక్కడికి పెట్టుకోండి. తర్వాత చెప్పాను కదా ఆర్మ్ హోల్, ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి 8 ఉందనుకోండి, ఇక్కడ నుంచి చూడండి 8 పెట్టేసి ఇలాగా ఇక్కడ వరకు, ఇది మనకి ఎగ్జాక్ట్ హ్యాండ్ అండి. ఇక్కడ ఏదైతే హ్యాండ్ లూజ్ ఇది. సో ఎక్స్ట్రాగా మనకి ఎంత కావాలంటే అంత ఖర్చు. మనం ఇలాగా ఓన్లీ మెజర్మెంట్స్ తో మనం ఇలాగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా వచ్చిందో. సో చూడండి, ఇప్పుడు హ్యాండ్ కట్ చేసి చూపిస్తాను. చూడండి, మీకు ఇలా కూడా పర్ఫెక్ట్ గా వస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు, మనకి జస్ట్ తెలియాలంతే. చూడండి ఇలాగా. మీరు ఇది తర్వాత కావాలంటే ఇంకా డౌన్ చేసుకోవచ్చు అండి. ఇలా కూడా చూడండి, మాకు ఈ షేప్ ఇంకా తక్కువ రావాలి అంటే చూడండి ఇలాగా. చూడండి ఇలాగా ఈ షేప్ తీయడం వస్తే సరిపోతుందండి, ఇంకేం లేదు. చూడండి, చూడండి హ్యాండ్ అన్నమాట. సో ఇలా మనం ఒక హ్యాండ్ తీసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి సేమ్ హ్యాండ్ అండి, మళ్ళీ చూడండి మళ్ళీ ఇలాగే ఒక 4 ఇంచెస్ వరకు. సో మళ్ళీ చూడండి ఇలాగే 4 లేయర్స్ ఫోల్డ్ చేసుకున్నాము. క్లోజ్డ్ అనేది మన వైపు వచ్చింది, ఇటు క్లోజ్డ్ ఉంది, మనం లాస్ట్ లో ఓపెన్ చేసుకోవచ్చు లేదా ఓపెన్ ఉన్నా ప్రాబ్లం లేదు. సో ఇటువైపు చూడండి ఇలా మళ్ళీ 4 లేయర్స్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఆది బ్లౌజ్ తీసుకోండి, ఎప్పట్లాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనమాట. చెప్పాను కదా మీరు ఎక్కువ ఫోల్డ్ చేసుకోవాలంటే ఎక్కువ క్లాత్ ఉంచుకోండి, ఓన్లీ ఎదురు పట్టి వేసుకోవాలంటే ఇంత సరిపోతుంది. సో ఇప్పుడు మీకు ఇది ఏంటంటే చూడండి ఇదే మీ ఆది బ్లౌజ్ అనుకోండి, మీరు ఇలా పెట్టుకోవాలి. చూడండి దీంతో అయితే ఎలా తీసుకోవాలి చూడండి, సేమ్ హ్యాండ్ లూజ్ ఇక్కడ, తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే మీరు మార్క్ పెట్టారో అక్కడ నుంచి ఇలా లాగి పట్టుకోండి. లాగి పట్టుకొని ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉంది కదా ఈ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. అలాగే ఉంచేసి ఇది ఇలా లాగేసి ఇక్కడ ఆర్మోల్ దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టుకోండి. చూడండి ఇలాగా. సో ఇక్కడ ఏదైతే మార్క్ ఉందో దాని నుంచి ఇలాగా సేమ్ ఇలా కూడా తీసుకోవచ్చు, మనం ఇలా హ్యాండ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే మీరు ఒకవేళ మీరు హ్యాండ్ పెంచుకోవాలి అంటే మీకు కొంచెం చిన్న హ్యాండ్స్ అని లెంత్ పెంచుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఎప్పట్లాగే ఒక మార్క్ పెట్టుకోండి. మీరు ఒక 1 ఇంచ్ పెంచుకోవాలనుకోండి, 1 ఇంచ్ క్లాత్ వదిలేసేయండి. ఇక్కడ నుంచి మీరు మెజర్మెంట్స్ పెట్టుకోండి. 6 ఇంచ్ అయితే 6 ఇంచు, 5 ఇంచ్ అయితే 5 ఇంచు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎప్పట్లాగే మనం ఇందాక చూపించాం కదా నార్మల్ గా పెట్టుకున్నా, లేకపోతే ఇది చూడండి బ్లౌజ్ అయితేనేమో చూడండి ఒకవేళ బ్లౌజ్ అయితేనేమో బ్లౌజ్ వేసి అదనేది మనం ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఎంత లెంత్ పెంచుకోవాలో అది ఇక్కడ పెంచేసుకుంటే సరిపోతుందండి, మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు. సో ఎప్పట్లాగే మళ్ళీ బ్లౌజ్ వేసి ఇలా కట్ చేసి తీసేసుకోవచ్చు. మనకి ఇలా కూడా హ్యాండ్ వచ్చేస్తుంది. ఇలా ఒక విధంగా తీసుకోవచ్చు. మనం కావాలంటే లెంత్ పెంచుకోవాలన్నా, అదే విడ్త్ పెంచుకోవాలంటే మీరు ఇక్కడే పెంచుకోవచ్చు అండి. ఇక్కడ ఉంది కదా దాన్ని ఇక్కడ వరకు పెంచుకోవచ్చు, అది ఇక్కడ వస్తుంది మనకి ఆర్మ్ హోల్ తో సహా పెంచుకోవాలి అంటే. చూడండి ఇలాగూ హ్యాండ్స్ వస్తాయి. ఒకవేళ ఇక్కడైతే మీరు చూడండి డాట్ పెట్టుకొని ఏది ఫ్రంట్ సైడ్ కి వస్తుందో, మనం ఫ్రంట్ వైపుకి ఏ హ్యాండ్ వేస్తామో అక్కడ ఇదిగోండి చూడండి ఇలా ఒక చిన్న పీస్ మనం ఇక్కడ క్రాస్ గా తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కి, ఇవి ఫ్రంట్ సైడ్ కి వస్తుంది అనుకుంటే ఇటు సైడ్ తీసుకోవాలి. ఈ కొంచెం తీయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ ఉగ్గుగా లేకుండా మొత్తం నీట్ గా వస్తుంది. సో అందుకోసమని ఈ క్రాస్ కంపల్సరీ తీయాలి. బ్లౌజులకి అయితేనూ ఖచ్చితంగా తీయాలండి. సో ఇది ఒక హ్యాండ్ అన్నమాట, ఇది షార్ట్ హ్యాండ్. అవే మీరు ఫుల్ హ్యాండ్స్ అలా తీసుకోవాలంటే ఎలా అంటే, సో ఫస్ట్ చూడండి సేమ్ దీనికి కూడా 4 లేయర్స్ గా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి సో ఇక్కడ కూడా అంతే, మీరు ఫోల్డ్ చేసుకోవాలా లేకపోతే ఎలా చేసుకోవాలనేది మీ ఇష్టం. ఇది ఇంతవరకు. సో ఫస్ట్ మీరు లెంత్ మీ దగ్గర అది ఉంటే అది వేసుకోవచ్చు, లేదంటే లెంత్ చూడండి మామూలుగా మనకి మోచేద్దాకంటే 11 ఇంచెస్ 12 ఇంచెస్ ఉంటుంది, అది వాళ్ళ హైట్ ని బట్టేసి. సో చూడండి 11 ఇంచెస్ 12 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ పెట్టుకోవాలి. సో చెప్పాను కదా ఒక 2 ఇంచెస్ ఇలా మనం ఎక్కడన్నా ఇలా డౌన్ మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా తీసుకోవచ్చు మనం. తర్వాత ఆర్మ్ హోల్ కొలుసుకొని ఎప్పట్లాగే చూడండి ఇలా పెట్టుకోవచ్చు. లెంత్ అంటే ఏం లేదు, లెంత్ పెంచుకుంటుంటే మనకు వస్తుంది. ఇదే మీరు ఫుల్ హ్యాండ్ తీసుకోవాలనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే చూడండి ఇలాగా ఇది హ్యాండ్ లూజ్ కదా, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే మనకి మోచేయి వస్తుందో అక్కడ మనకి ఈ మోచేయి లూజ్ కూడా తీసుకొని దాని మీద ఒక 1/2 ఇంచు మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకు లూజ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఒక 1/2 ఇంచు ఇలా మనకు ఫుల్ లెంత్ వచ్చినప్పుడు అంటే మోచేయి మనం చేయి ముడిచి తెరిచేటప్పుడు అక్కడ కొంచెం టైట్ అవుతుంది. కాబట్టి మోచేయి వచ్చే కరెక్ట్ గా లెంత్ తీసుకొని ఆ మిడిల్ కి మనం ఒక 1/2 ఇంచు లూజ్ పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ లో అది సరిపోతుంది మీకు. కరెక్ట్ గా పెడితే మళ్ళీ మనం మోచేయి ముడిచి తెరిచినప్పుడు అంటే చెయ్యి అటు ఇటు కదుపుతున్నప్పుడు అక్కడ టైట్ అయ్యి చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని సో అలాగనమాట చెప్పాను కదా. ఫుల్ లెంత్ అయితే
ఇప్పుడు ఇదే అనుకోండి, ఇది ఫుల్ లెంత్ హ్యాండ్ మనకి ఇంతవరకు వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఇదేంటి మనకి మోచేతి దగ్గర వస్తుంది, ఎల్బో దగ్గర. సో ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా కట్ చేసుకోవచ్చు, కానీ స్టిచ్చింగ్ లో ఒక 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. సో అంతే అండి, డిఫరెన్స్ ఏం లేదు. సో ఇదే హ్యాండ్స్ మనం డ్రెస్సులకైనా బ్లౌజెస్కైనా దేనికైనా చిన్నపిల్లలకైనా ఇలాగే తీసుకోవాలి. కాకపోతే చిన్నపిల్లలకైతే చిన్నవి తీసుకోవాలి, చిన్నపిల్లలకైతే చిన్నవి తీసుకోవాలి. పెద్దవాళ్ళకి సైజెస్ని బట్టి మనం ఇలా తీసుకోవాలండి. ఓల్డ్ బ్లౌజ్తో కానీ మన మెజర్మెంట్స్తో కానీ చూడండి ఇలా మార్క్స్ పెట్టుకోండి. అది మీకు ఏంటంటే స్టిచ్చింగ్లో యూజ్ అవుతుంటుంది బాగా. మనకి ఎక్కడ వరకు వస్తుంది అనేది చూడండి. ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు మీరు ఇలా క్రాస్ తీసుకోవాలి, కొంచెం ఫ్రంట్ సైడ్కి వచ్చేది. అది స్టిచ్చింగ్లో తీసుకుంటాను నేను కామన్గా. సో ఇలా హ్యాండ్స్ అండి. సో చాలా మందికి వచ్చే డౌట్ ఇంకొకటిలో ఏంటంటే హ్యాండ్స్ సరిపోకపోతే ఏం చేయాలి, ఇటు తిప్పేసుకోమన్నారు, మనకి 80 పాయింట్సే ఉంటుంది బ్లౌజ్ పీసు. సో ఎలా తిప్పేసుకోవాలి, క్లాత్లు ఉండదు కదా అంటారు కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి సేమ్ 4 లేయర్స్ గా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి మీకు ఇప్పుడు ఇది సరిపోవట్లేదు, 6 కావాలి, ఇంకా ఖర్చు కావాలి, సరిపోవట్లేదు, ఏం చేయాలి అంటే సో లెంత్ తీసుకోండి, ఎప్పటిలాగే ఇలా డౌన్ మార్క్ పెట్టుకోండి, ఇలా తీయండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ వరకు ఆర్మ్ హోల్ ఇది లూజ్ వచ్చింది, ఇక్కడ ఖర్చుకు మీకు తక్కువైంది, లేదా ఇక్కడ నుంచి అసలు ఇంకా ఇక్కడికి అక్కడ ఇంత తక్కువైంది. అప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇప్పుడు మీకు ఇంతవరకే ఉందనుకుందాం, ఎగ్జాక్ట్ గా మనకి బ్లౌజ్ వరకు వచ్చింది. చూడండి ఇప్పుడు ఇదే బ్లౌజ్ వరకు వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలి, తక్కువైనప్పుడు ఒకవేళ క్లాత్ లేనప్పుడు ఇలాగే ఫోల్డ్ చేసుకున్నప్పుడు అంటే చూడండి ఇలాంటివి ఏవైనా ఒక పీసెస్ మీకు కటింగ్ లో మిగిలిన పీసెస్ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఏం చేయాలంటే చూడండి ఇలా జాయిన్ చేయాలన్నమాట. ఇలా ఒక 4 పీసెస్ తీసుకొని చూడండి ఇటు ఒకటి, ఇదిగోండి ఇట్లా ఇటు ఒకటి ఇలా జాయిన్ చేసి మీరు మళ్ళీ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అదంతా ఒకసారి మళ్ళీ కొలుసుకొని తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా జాయిన్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చూడండి ఇలా ఎగ్జాక్ట్ గా ఎంత కావాలంత కట్ చేసుకోవచ్చు. ఇలా మనం దీన్ని ఏమంటారంటే చాలా మంది ఇది మామూలుగా లార్జ్ మీడియం సైజెస్ లో రాదు, కానీ మనకి కొంచెం ఎక్సెల్ అలాంటి పెద్ద సైజుకి వెళ్లే కొద్దీ మనం లెంత్ మీటర్ తీసుకోవచ్చు, 1.5 మీటర్ తీసుకోవచ్చు. కానీ మనకి కాటన్ ఇవి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అవి విడ్త్ సరిపోవు అనమాట మనకి. అవి మీరు ఎంత తీసుకున్నా ఆ విడ్త్ అనేది సేమ్ ఉంటుంది, లావు ఉన్న వాళ్ళకి తక్కువ పడుతుంది అనమాట. అలాంటప్పుడు చూడండి ఇలా మీరు పీసెస్ వేసుకుంటే మీకు దానికి అనేది సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇది ఒక టైప్ అన్నమాట. సో మీరు చాలా మంది నేర్చుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం పేపర్ మీద కట్ చేసి పెట్టుకొని మన హ్యాండ్ సైజు అవే వేసి మనం ఎప్పుడు కట్ చేసుకుంటుంటే సరిపోతుంది కదా అని. సో అలా ఎప్పుడు చేయొద్దండి, దానివల్ల మీకే నష్టం. ఎందుకంటే మీరు వన్స్ ఎలా కట్ చేయాలి ఎలా తీసుకోవాలి అనేది మర్చిపోతారు. అలా కట్ చేసి పెట్టుకుని ఒకసారి అదే వేసుకుంటుంటే, అలా కాకుండా ఎప్పటికప్పుడు సైజెస్ చూసుకుంటూ మీరు కట్ చేసుకుంటుంటే డిఫరెంట్ సైజెస్ కూడా పెట్టగలుగుతారు. అలాగే పక్కన వాళ్ళకి కుట్టడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది కటింగ్ కి. అలా కాకుండా ఓన్లీ మీ సైజ్ కట్ చేసి పెట్టుకొని దాన్ని బట్టి వేసుకోవడం అలా చేయొద్దు ఎప్పుడు. దానివల్ల వస్తుంది మీకు వరకు ప్రాబ్లం ఉండదు, కానీ వేరే వాళ్ళ సైజెస్ కుట్టేటప్పుడు మటుకు కన్ఫర్మ్ గా ప్రాబ్లం వస్తుంది. సో అలా కాకుండా మీరు ఎవరి సైజెస్ వాళ్ళకి తీసుకొని ఇలా సపరేట్ గా కట్ చేసుకుంటుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో అలా నేర్చుకోండి. ఈ రోజు మన క్లాసెస్ లో అయితే ఇవేనండి మన హ్యాండ్స్. ఓన్ గా మెజర్మెంట్స్ తో కట్ చేసినా కానీ అన్ని 3 టైప్స్ గా చూపించాను కదా, నాకు తెలిసినంత వరకు మీకు చూపించాను. ఐ హోప్ ఇది మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.